మైథలాజికల్ సినిమా అంటే జస్ట్ విజువల్ కాదు. ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ భక్తి, భారతీయత, భరోసా. ఇలా భక్తి చూపిస్తూ వచ్చిన సినిమాల్లో ఈ లిస్ట్లో బాగా ఫేమస్ అయి అందరికి తెలిసిన మూవీ ఆదిపురుష్. ఆదిపురుష్ అంటే మనకు గుర్తుకొచ్చేది బడ్జెట్ బాంబ్, ప్రభాస్ గారి క్రేజ్, హైప్ పీక్స్. బట్ ఎన్ని ఉన్నా కానీ ఎందుకు ఫెయిల్ అయింది, అంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది? అలాగే మహావతార్ నరసింహ సినిమా ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఎంటైర్ ఇండియాని షివర్ చేసింది. అందుకు రీజన్ ఏంటి? సేమ్ జోనరా, సేమ్ ఇంటెన్షన్, బట్ ఒకటి ఎందుకు ఫ్లాప్ అయింది, మరి ఇంకొకటి ఎందుకు ఎపిక్ హిట్ అయింది? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, స్టోరీ అప్రోచ్. ఆదిపురుష్ రామాయణంని బేస్గా తీసుకొని స్క్రీన్ ప్లేలో మోడర్న్ స్లాంగ్ యూజ్ చేసి క్రియేటివ్ లిబర్టీ, అన్నెసెసరీగా విఎఫ్ఎక్స్ వాడి ఓవర్ యూజ్ చేశారు. అలాగే ఎగ్జిక్యూషన్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. డైరెక్టర్కి ఒక విజన్ లేకుండా మూవీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఈ మూవీ ప్రూవ్ చేసింది. ఎంతలా అంటే ఇప్పటికి కూడా ట్రాల్స్లో డైరెక్టర్ని ట్రాల్స్లో వేసుకుంటున్నారు. మహావతార్ నరసింహ విషయానికి వస్తే విష్ణు 4th అవతార్ స్టోరీని బేస్ చేసుకొని యానిమేషన్లో ట్రెడిషనల్ టచ్, డివోషనల్ ఇంపాక్ట్ అండ్ స్పిరిచువల్ స్టోరీ టెల్లింగ్, ఫెయిత్ని డిస్టార్ట్ చేయకుండా ఎలివేట్ చేశారు. నెంబర్ 2, డైలాగ్స్ అండ్ భక్తి. ఆదిపురుష్లో యుద్ధంలో బాబ్కి జలేబీ ఇలాంటి మాస్ డైలాగ్స్ పెట్టడం వల్ల డివోషనల్ సినిమాకి ఇవి సెట్ అవ్వవు. ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు, ఎస్పెషల్లీ డివోటీస్. మహావతార్ నరసింహలో ఎవ్రీ డైలాగ్ హ్యాడ్ ఎమోషన్ ప్లస్ ప్యూరిటీ. సాంస్క్రిట్ తెలుగు మిక్స్లో మంచి డెప్త్ ఉంది. భక్తిని హట్ చేయకుండా ఇన్స్పైర్ చేశారు. నెంబర్ 3, విజువల్ యానిమేషన్. 500+ crore బడ్జెట్ ఉంది, బట్ విఎఫ్ఎక్స్ లుక్ లైక్ డే మొబైల్ గేమ్. క్యారెక్టర్స్ రోబోటిక్గా, రావణ క్యారెక్టర్ అయితే మార్వెల్ విలన్లా ఉంటాడు. మహావతార్ నరసింహ 20 crore యానిమేషన్ మూవీ, బట్ నరసింహస్వామి ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం గూస్ బంప్స్. బడ్జెట్ తక్కువగా ఉన్నా కానీ భావం చాలా ఎక్కువగా ఉంది. నెంబర్ 4, ఆడియన్స్ రెస్పాన్స్. ఆదిపురుష్కి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి కానీ థర్డ్ డే నుంచి నెగిటివ్ టాక్, ట్రాలింగ్, బాయ్కాట్ స్టెంట్స్ నడిచాయి. రిజల్ట్ ఎమోషనల్లీ ఏ డిజాస్టర్. మహావతార్ నరసింహ సినిమా స్లో స్టార్ట్, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ బ్లాక్ బస్టర్. స్కూల్స్, టెంపుల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. 27 days లో 280 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి ఫ్యామిలీస్, యూత్, ఈవెన్ నాన్ హిందూస్ కూడా కనెక్ట్ అయ్యారు. సినిమాని ఫీల్ చేశారు, మీమ్స్ చేయలేదు. నెంబర్ 5, ఎమోషనల్ క్లోజర్. భక్తిని కమర్షియల్గా ట్రీట్ చేస్తే రిజల్ట్ ఫ్లాప్ అయిపోయింది. బట్ వెన్ యూ రెస్పెక్ట్ కల్చర్, గాడ్ అండ్ ద స్టోరీ, ఆడియన్స్ మనసులో నిలుస్తారు. ఆదిపురుష్ హ్యాడ్ స్టార్స్, హైప్ అండ్ మనీ. మహావతార్ నరసింహ హ్యాడ్ సౌల్, స్టోరీ అండ్ శ్రద్ధ. డివోషనల్ సినిమా నీడ్స్ డెప్త్, నాట్ జస్ట్ డిజైన్. లెట్స్ రిమెంబర్ దట్. ఫైనల్ మెసేజ్ వచ్చేసి, సినిమాలో దేవుణ్ణి చూపించడం ఈజీ, కానీ దేవుణ్ణి అనుభవించడం రేర్. మహావతార్ నరసింహ మేడ్ అస్ ఫీల్ గాడ్. అందుకే ఆదిపురుష్ మూవీకి ఇంత నెగిటివిటీ వచ్చింది. చెప్పిన పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపించాయా? కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ 2 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.